కోసిగి మండలంలో తాగునీరు, సాగునీరు, ఉపాధి, రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో కోసిగి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మండలంలో ప్రజలకు అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని ప్రభుత్వం అధికారులు స్పందించి వాటిని పరిష్కారం చేయాలని తెలిపారు. లేని పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని తెలియజేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సర్వే డిప్యూటీ తహసీల్దార్ దేవానంద్కు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు రాముడు, వీరేష్, చిన్నన్న, హనుమంతు, గోపాల్, రైతులు కోసిగయ్య, ప్రకాష్, జేజప్ప, రామకృష్ణ, హనుమంతు, నాగేంద్ర, వీర నాగప్ప, తాయన్న, కాళింగ, సాయిబన్న, చిన్నారెడ్డి, శ్రీనివాసులు, వీరేష్, గోవిందు తదితరులు పాల్గొనడం జరిగింది. అనేక సమస్యలు ఉన్నాయి. మొత్తానికి రైతాంగం పట్ల చూస్తూ ఉంటే సాగునీరు, తాగునీరు విషయంలో చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి వలసలు అరకట్టలేకపోతున్నాయి ప్రభుత్వాలు. మరి ఆర్డీఎస్ కుడి కాలువ పనులు తక్షణమే పూర్తి చేసి మరి కోసిగి మండలానికి సాగునీరు, తాగునీరు ఇవ్వాలా. అదేవిధంగా పులికనం నుండి కూడా పైప్ లైన్ ఏర్పాటు చేసి మరి కోసిగి మండలానికి సాగునీరు ఇవ్వాలని చెప్పేసి మరి కోసిగి మండల తరఫున మరి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వెంకటేశ్వర్లు గారికి, అట్లాగే మండల నాయకుడు రాముడు గారికి మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన రాముడు సార్ మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అధ్యక్షులు వీరేష్ గారికి, అదేవిధంగా ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశ్వర్లు గారికి, అదేవిధంగా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మండలంలోని అన్ని గ్రామాల రైతులకు, ప్రజలకు అందరికీ మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఇవాళ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోన ప్రజా చైతన్య యాత్ర పేరుతోన మేము గ్రామంలోన ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి మరి దాదాపు 10 గ్రామాల్లోన మరి ఈరోజు సర్వే చేయడం జరిగింది. మరి ఈ సర్వే సందర్భంగా గ్రామ ప్రజలు వారు ఎదుర్కొంటున్న సమస్యలు మరి సిపిఎం పార్టీకి దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు బెళగల్ గ్రామంలో అయితేనేమి, మరి ఈరోజు చావుడి దగ్గర చౌల్గేరులోన మరి అక్కడ రోడ్డు లేదనికేసని, అదే డ్రైనేజ్ లేవని, వర్షపు నీళ్ళు, గొట్టు నీళ్లు ఇండ్లకు వచ్చి చాలా ఇబ్బందులు పడతానికి అనేటువంటి విషయాలు కూడా మా దృష్టికి తీయడం జరిగింది. అదే చిన్నబొంపల్లి గ్రామంలోన మహిళలు మరి ఒకే మరి నీళ్ల ట్యాంక్ ఉండడం వల్ల, తాగునీరు ఉండడం వల్ల అందరూ ఆ గ్రామానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎస్సీ వార్డులన మరి 2 నీళ్ళ ట్యాంకులు ఉన్నా కూడా అటువంటి నీటి సరఫరా మాత్రం ఏమాత్రం లేదు, నిరుపయోగంగా ఉన్నాయి. డ్రైనేజ్ సౌకర్యం లేక మేము స్నానం చేసిన నీళ్లు మేమే ఎత్తేసుకోవాల్సిన పరిస్థితి ఉందనికేసి మహిళలు బహిరంగంగా చెప్తుంటే మరి ఇంతటి దౌర్భాగ్య స్థితి మరి ఇంకా లేదు, ఎక్కడ లేదు. కాబట్టి ఇట్లా అనేక గ్రామాలన చింతకుంట అయితేనేమి, మరి అదేవిధంగా అనేక దిద్దిలోనైతేనేమి వ్యవసాయ నీళ్ల కోసము మరి బోర్ బావులను ఆశ్రయించిన పరిస్థితి మరి ఉంది. మరి కోసిలో అయితే మరి నీళ్లు కొన్ని తాగాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇటువంటి పరిస్థితిన మరి ఈ రోజు ప్రభుత్వం జల జీవన మిషన్ మీద ఇంటింటి కుళాయిలు ఉచితంగా అందిస్తారని చెప్తుంది, కానీ మరి ఇప్పటి వరకు ఎక్కడ అటువంటి పరిస్థితి లేదు. మరి ఇప్పటి వరకు కోసిక్కి ఎస్ఎస్ ట్యాంక్ లేదంటే మరి సిగ్గుచేటు. కాబట్టి మరి ఇటువంటి పరిస్థితి ఈ మండలంలోన ఉంది. అంతేగా సాగునీరు మరి చుట్టూ మరి తుంగభద్ర నది కేవలం 10 కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉంది. కానీ ఇక్కడ మన రైతులకు సాగునీరు లేదు. కేవలం వర్షాధారం మీద పంటలు సాగు చేస్తున్నారు. ఇక్కడ 4 నెలలు మాత్రమే పనులు ఉంటాయి. మిగతా రోజుల్లోన బతకడం కోసం పిల్లా పాపలతో దూర ప్రాంతాలకు వలసలు పోతున్నారు. దీని మూలంగా చదువుకునే పిల్లలు కూడా మరి ఈరోజు తల్లిదండ్రులు పోవడం వల్ల మరి ఈరోజు చదువు మధ్యలో ఆపేసే పరిస్థితి మరి ఈరోజు ఈ పరిస్థితి ఉంది. అంతేకాదు మేము వలసలను అరికడతామని ప్రభుత్వం ఒకవైపు చెప్తుంది, మరి ఈరోజు వలసలను ఉపాధి పనులు పెడతామని చెప్తుంది. మరి ఈరోజు మరి 9 పనులు చేసి 9 వారాలైనా మరి ఈరోజు వారికి కూలీ ఇవ్వడం లేదంటే మరి ఈరోజు ఈ ఉపాధి పనుల మీద వారికి ఎట్లా నమ్మకం వస్తుంది? మరి ఈరోజు ఇటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అంతేకాదు ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా అనేక వాగ్దానాలు ఇచ్చింది. మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 అమలు చేస్తామని, అన్నదాత అమలు చేస్తామని, తల్లికి వందనమని, మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు 50 ఏళ్ళకి పింఛన్లని అనేక రకాలు చెప్పింది. కానీ ఇప్పటి వరకే సంవత్సరమే ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు. కాబట్టి ఈ
ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద వ్యతిరేకంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ మరి ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రజల్ని తీసుకొచ్చేటువంటి ప్రభుత్వం ముందు నిలబెడతా ఉంది. ప్రభుత్వాన్ని దోషిగా ఈ రోజు నిలబెట్టేటువంటి పరిస్థితి మరి సిపిఎం పార్టీ తీసుకుంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము మరి స్పందించి మరి గ్రామాల్లో నుండి ప్రజలు ఎదుర్కొంటున్న, రైతులు ఎదుర్కొంటున్న, వ్యవసాయకులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఇటువంటి పశ్చిమ ప్రాంతాన్ని ఆర్థిక అన్ని రంగాల్లో వెనుకబడి ఉంది, అన్ని రంగాల్లో ఈ రంగాల్లో అభివృద్ధి చేయాలని మేము కోరుతా ఉన్నాము. లేని పక్షంలో భవిష్యత్తున పెద్ద ఎత్తున రైతుల్ని, కూలీల్ని సమీకరించి మరి ఆందోళన చేయడానికి వెనకడమని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్ష వారికి తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సిపిఎం పార్టీ మండల నాయకులు వీరేష్ గారికి, అట్లాగే సిపిఎం పార్టీ కోసిక మండల కన్వీనర్ రాముడు గారికి, ఇక్కడ వచ్చినటువంటి సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, రైతులు, కూలీలందరికీ కూడా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున అభివందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ గ్రామాన తిరిగి ప్రజల సమస్యలు మరి ఈరోజు ఎంతవరకు పరిష్కారమైనాయి, ఇంకా ప్రజల సమస్యలు ఇంకా ఎంతవరకు ఉన్నాయని సర్వే నిర్వహించి దాదాపు 10 రోజుల పాటు నిర్వహించి ఈ ముగింపు సందర్భంగా ఈ తహసీల్దార్ ఆఫీసుల ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా కోసిక మండలంలో మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాము, నిరంతరం కేవలం ఒక 4 నెలలు మాత్రమే ఇక్కడ ఉంటున్నారు, మిగతా 8 నెలలు వలసలు పోయేటువంటి పరిస్థితి చూస్తున్నాం. పక్కనే తుంగభద్ర నది ఉంది, ఎల్ఎల్సి కాలువ ఉంది, అట్లాగే ఎత్తిపోతల పథకాల కింద గుర్రాగేంద్ర ప్రాజెక్టులు ఉన్నాయి, ఇక్కడ పులికనం రిజర్వాయర్ ఉంది. అన్నీ ఉన్నా అల్లం నోట్లే శని అన్నట్లు ప్రాజెక్టులున్నా కాలువల్లో నీళ్ళు లేవు, పొలాలకి నీళ్ళు అందడం లే. ఈరోజు లక్షలాది రూపాయలు బోర్లు వేసుకొని ఈరోజు అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. కనీసం తాగడానికి నీళ్లు కూడా లేని దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినప్పటికీ తాగడానికి నీళ్లు లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉందంటే ఈరోజు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ, మరి పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా సిగ్గుపడాలా? నిజంగా వీళ్ళకి సిగ్గుందా అని నేను ప్రశ్నిస్తున్నాను సిపిఎం పార్టీగా. ఎందుకంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు పట్టాలి ఈ వలసలు అరికట్టడానికని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు వలసలు పోతున్నారంటే ఏదో వాళ్ళ అధిక కూలీల కోసం కాదు, కనీసం ఇక్కడ ఉపాధి పనులు 100 రోజులు కూడా చేపట్టడం లేదు. అట్లాగే కనీసము వాళ్ళు చేసిన పనికి కూలీలైనా మరి కనీసం 15 రోజులకైనా ఇస్తున్నారంటే దాదాపు 9 వారాలు 10 వారాలైనా మరి చేసిన పనులకి బిల్లులు రాలేకపోతే వాళ్ళు ఏం చేస్తారు ఇంకా వలసలు పోకుంటే? అట్లాగే రైతులకి మరి కాలువలకి నీళ్ళు లేకుండా, పొలాలకి నీళ్ళు లేకుంటే మాత్రము వాళ్ళు మరి పంటలు ఏ రకంగా పండించుకోవాలో ఈరోజు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలా, ఈ నాయకులు సమాధానం చెప్పాలా. మరి ఈరోజు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. మిరప పంటకు చూస్తున్నాం, గత 2 సంవత్సరాల నుంచి పూర్తిగా అధ్వానం అయిపోయింది. 2000 కూడా క్వింటాల్ పోయిన పరిస్థితి ఉంది. ఈరోజు ఆదాయ మార్కెట్లో నిన్న చూస్తే 2000 రూపాయలు క్వింటాల్ పోయింది మిరప తాలకాయ. మరి ఈరోజు ఒక ఎకరానికి పంట పండించడానికి దాదాపు 1,50,000 రూపాయలు కావాలా, కానీ 10 క్వింటాలు పండితే 20,000 కూడా రావు. మరి మిగతా 1,30,000 అప్పు మోయాల్సిన పరిస్థితి ప్రతి ఎకరాకి రైతు. మరి వీళ్ళని ఎవరు ఆదుకుంటారు? మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది, మరి ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? అట్లాగే ఎమ్మెల్యే మరి ఈరోజు అసెంబ్లీలో కానీ ఈ సమస్యలు పైన ప్రభుత్వం గెలిచినటువంటి ఎమ్మెల్యే కూడా, అట్లాగే ఈరోజు కూటమి నాయకులు ఉన్నారు, ఈ కోసిక మండలానికి సంబంధించిన నాయకులు కూడా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం వాళ్ళు ఏ మేరకు కృషి చేస్తున్నారని మనం ప్రశ్నిస్తున్నాం. ఈరోజు పులికనం చెరువు ఉంది పక్కనే, ఈ మండలానికంతా కూడా నీళ్ళు ఇవ్వాలని గత కొన్ని సంవత్సరాలుగా సిపిఎం పార్టీ పోరాడుతుంది. ఇదిగో అదిగో అని కాలయాపన చేస్తున్నారు. కానీ గత తెలుగుదేశం ప్రభుత్వం కానీ, గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానీ వీళ్ళు కోసిక ప్రజలు మోసం చేయడం తప్ప, మోసం చేసి ఓట్లు వేసుకోవడము, తిరిగి వాళ్ళని వదిలేయడం తప్ప ఈరోజు నిజంగా వీళ్ళు రైతుల పట్ల కానీ ఇక్కడుండే ప్రజల పట్ల ఏమైనా చిత్తశుద్ధి ఉందంటే ఎటువంటి చిత్తశుద్ధి లేదు. ఏ గ్రామం పోయినా తాగే నీళ్ళు లేవు.
ఫ్లోరైడ్ నీళ్ళు తాగి జబ్బులు పాలవుతున్నారు, రోగాలు పాలవుతున్నారు. ఎక్కడ డ్రైనేజీలు లేవు, రోడ్లు సరిగా లేవు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మౌలిక ప్రజల కష్టాలు తీర్చాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం పైన ఉంది. అట్లాగే పైన ఢిల్లీలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం పైన ఉంది. ఈరోజు పేదవాళ్ళు ఇంటి స్థలాల కోసం ఎదురు చూస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చెప్పింది ప్రారంభంలో? ఈ 2022 లోపల ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తామన్నాడు. కనీసం ఇండ్లు కట్టిన వాళ్ళకి బిల్లులు కట్టలేదు. మరి ఆ ఇండ్లు కట్టిన వాళ్ళకి ఇప్పటి వరకు బిల్లులు ఇచ్చినారా? పేదవాళ్ళకి ఇంటి స్థలాలు ఇచ్చినారా? దానికి సమాధానం లేదు. ఈరోజు పేదవాడు సామాన్య పేదవాడు ఇల్లు స్థలం కొనాలంటే సెంటు 2 లక్షల రూపాయలు పెట్టి కొనాల్సిన పరిస్థితి. మరి ఇల్లు కట్టుకోవాలంటే 5-6 లక్షలు కావాలా? కాబట్టి ఈరోజు చేస్తామంటే పని లేదు, ఇల్లు కట్టుకుంటామంటే స్థలం లేదు, ఇంటికి బిల్లు లేదు. ఈరోజు పంట పండించుకుంటామంటే కాలువలో నీళ్ళు లేవు, తాగుదామంటే కనీసము నీళ్ళు లేని పరిస్థితి. ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ఈ యొక్క నాయకులు కానీ అధికారులు కానీ తక్షణంగా చర్యలు తీసుకోవాలా. ఈ వలసలను అరికట్టి ఈ కోసిక ప్రజలకి న్యాయం చేయాలా. ఈ కోసిక ప్రాంతాన్ని సస్యశ్యామలం అయ్యే వరకు సిపిఎం పార్టీ ఖచ్చితంగా పోరాడుతుంది. ఈ పాలకుల పైన ఒత్తిడి తీసుకురావడం కోసము అంచెలంచెలుగా సిపిఎం పార్టీ రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే సూపర్ 6 పథకాలు ఏవైతే మనము కూటమి ప్రభుత్వము ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలో ఎన్నికల ముందు సూపర్ 6 పథకాలు అమలు చేస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి పలావ్ పెడతానన్నాడు, కానీ చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు. పలావ్ వద్దు, మాకు బిర్యానీ కావాలని అందరూ బిర్యానీకే ఓట్లు వేసినారు. అంటే సూపర్ 6 పథకాలు అమలు చేస్తాడు చంద్రబాబు నాయుడు, మా కష్టాలు తీరుతాయని ఓట్లు వేసినారు. తీరా 9 నెలలు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడంటే డబ్బులు లేవు, జగన్మోహన్ రెడ్డి అంతా ఖజానా ఖాళీ చేసిపోయినాడు, 9 లక్షల కోట్లు అప్పు అయింది అంటున్నాడు. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మరి ఆయన ఓట్ల ఎన్నికల ముందు అతనికి తెలీదా ఈ విషయం? అప్పైన సంగతి తెలుసు. మరి ఈరోజు డబల్ ఇంజిన్ ప్రభుత్వం అంటున్నారు. పైన కేంద్రంలో మాదే, రాష్ట్రంలో మాదే. మరి డబల్ ఇంజిన్ అంటే ఒక ఇంజిన్ నడిచిపోయిన ఇంకొక ఇంజిన్ నడాలా? మరి మోడీ దగ్గర డబ్బులు తెచ్చుకొని కొట్లాడి డబ్బులు తెచ్చుకొని ఇక్కడ ప్రాజెక్ట్ ఆర్డీఎస్ కుడికాలం నిర్మించండి, లేదా ఇక్కడ పులికనం నుంచి మొత్తం అన్ని గ్రామాలకు నీళ్లు ఇవ్వండి కాలువల ద్వారా, లేదు ఎల్ఎల్సి చివరి ఆయకట్టుకు కూడా నీళ్లు అందించండి, కర్ణాటక అక్రమ ఆయకట్టుని నిరోధించి మన వాటా నీటిని సాధించండి, మరి ఇక్కడ వలసలను అరికట్టండి. కానీ చంద్రబాబు నాయుడు నోరు బయటకు రావడం లే. మరి ఈరోజు సూపర్ 6 పథకాలు 50 ఏళ్ళకే పింఛన్ ఇస్తానన్నాడు, ఇండ్లు కట్టుకోండి బిల్లులు ఇస్తానన్నాడు. అట్లాగే మహిళలకు 18 ఏళ్ళు దాటిన మహిళలకి 1500 అన్నాడు, ఉచిత బస్సు అన్నాడు, చదువుకున్న పిల్లలకు నిరుద్యోగ భృతి అన్నాడు, రైతులకు అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం 20,000 అన్నాడు. దీంట్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలే. ఇప్పుడు అమ్మఒడి జూన్లో వేస్తాడంట, అన్నదాత సుఖీభవ జూన్లో మేలో వేస్తాడంట. అంటే ఒక సంవత్సరం ఎగ్గొట్టినట్లే. మరి అది కూడా అప్పుడు వేస్తాడో లేదు గ్యారెంటీ లేదు. కాబట్టి ఈరోజు సూపర్ 6 పథకాలన్నీ గాలికి వదిలేసినాడు. అందుకోసమే ప్రజలు ఓట్లు వేసిన వాళ్ళంతా ఈరోజు ప్రశ్నిస్తున్నారు. మరి ఈరోజు ప్రజల దగ్గర డబ్బులు లేవు, సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోవడం వల్ల ఈరోజు ప్రజల దగ్గర డబ్బులు లేవు, దానివల్ల వ్యాపారాలు కూడా ఈరోజు జరగడం లేదు. ఆ రకంగా ఈ సంక్షేమ పథకాలను పక్కన పెట్టడం వల్ల ఈరోజు ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. అందుకని తక్షణమే ఈ సూపర్ 6 పథకాలు అమలు చేయండి, లేకపోతే పెద్ద ఎత్తున మాత్రము మిమ్మల్ని ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నిస్తారు. వాటి వరకు రానీకున్నట్ల ఖచ్చితంగా అమలు చేయాలని ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. రాబోయే కాలంలో ఈ సూపర్ 6 పథకాలు అమలయ్యే వరకు, అట్లాగే కోసిక మండలానికి మరి సాగునీరు తాగునీరు అందే వరకు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాము. అట్లాగే మౌలిక వసతులు కల్పించేంత వరకు కూడా ఈ పోరాటం ముందుకు తీసుకుపోతాం. కాబట్టి ఈ పోరాటంలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వాములై మరి ఈ పోరాటాన్ని సంపూర్ణంగా మద్దతు తెలియజేయాలా. అట్లాగే మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలా. మరి కోసిక ప్రాంతంలో రాష్ట్రంలో ఎక్కడ అక్షరాస్యత కంటే మన కోసిక మండలంలో అక్షరాస్యత చాలా తక్కువ. ఎందుకు తక్కువ అంటే ఈరోజు ఎవరు చదువుకోవడంలే. ఎందుకు చదువుకోవడం లేదంటే వాళ్ళతో ఆర్థిక స్తోమత లేదు, చదివించే స్తోమత లేదు.
పిల్లలు చదివేయాలంటే ఈరోజు వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకోవాలా. మరి ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళకి పంపించాలన్నా ఈరోజు ఇంట్లో కుటుంబం నడదు. అందరూ పోతే కానీ కుటుంబ ఖర్చులు బయటపడే పరిస్థితి లేదు. ఇంత వెనుకబడతాను ఉంది కాబట్టి ఈరోజు చదివించుకోలేని పరిస్థితి ఉంది. అందుకోసమే ఈరోజు ఇక్కడ అక్షరాస్యతను కూడా పెంచాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం పైన ఉంది. అట్లాగే ఈరోజు కోసిగిలో మార్కెట్ యార్డ్ ఇక్కడే ఏర్పాటు చేసినారు. ఈ మార్కెట్ యార్డ్లో ఏ ఒక్క పంట కూడా కొనుగోలు చేయడంలే. మరి ఈ మార్కెట్ యార్డ్ పరిస్థితి ఏమయ్యా అంటే ఆ మార్కెట్ యార్డ్ పరిస్థితి ఆడపోయి పశువులు ఉంటాయి తప్ప ఏ ఒక్క పంట కూడా ఇక్కడ కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఇక్కడ ప్రధానంగా ఉల్లి పంట పండుతుంది, మిరప పంట పండుతుంది. మరి ఇట్లాంటి పంటలను ఇక్కడే కొనుగోలు చేయొచ్చు. కానీ ఈరోజు రైతుల పట్ల కానీ ఈ ప్రజల పట్ల కానీ ఈరోజు ప్రభుత్వాలకి పాలకులకి ఈ అధికారులకు చిత్తశుద్ధి లేదు. అందుకోసమే రాబోయే కాలంలో రైతుల్ని కూలీల్ని మరి అందరిని కూడా అన్ని వర్గాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తాం. ఖచ్చితంగా ఈ కోసిగి ప్రాంతం అభివృద్ధికి మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో మీరందరూ కూడా సిపిఎం పార్టీ చేసే పోరాటాలకి అందరూ కూడా సహకరించాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. 6 పథకాలను వెంటనే అమలు చేయాలి. సూపర్ 6 పథకాలు వెంటనే అమలు చేయాలి. సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలి. సంక్షేమ పథకాలు వెంటనే